మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అధికారం కోసము అధికార పగ్గాలు చేపట్టడం కోసం అనేక హామీలు అడ్డగోలు హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఈ సమాజానికి గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు రైతులను పెద్ద ఎత్తున మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి డిసెంబర్ 9 పోయి రేపైతే ఆగస్టు 9 వస్తుంది. సుమారు 9 నెలలు గడుస్తున్నా ఈరోజు రైతు బంధు 1,50,000 రూపాయల లోపు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 30,000, 40,000, 60,000 రుణమాఫీ కూడా కానటువంటి రైతులు ఈరోజు పడతరపల్లి గ్రామంలో ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో మంత్రి పదవి కోసం ఆయన చక్కర్లు కొడుతూ మంత్రి పదవి కోసము పైరవులు చేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు రైతుల రుణమాఫీ కోసం ఎందుకు ఈ ప్రభుత్వం దగ్గర పైరవులు చేస్తలేడో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రైతుల రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, కౌలు రైతులకు ఇచ్చేటువంటి భరోసా గాని, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే రానున్నటువంటి రోజులలో ఈరోజు ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజాప్రతినిధులు తిరగరు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ జెండాను స్థానిక సంస్థ ఎలక్షన్ లో మేము ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు మొద్దు నిద్రను వీడి ఈ యొక్క రైతు రుణమాఫీ పైన, రైతులకు ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఫస్ట్ విడత